మన ప్రాజెక్ట్ లో జస్ట్ 5 lakhs డౌన్ పేమెంట్ చేసుకుంటే మంత్లీ 70,000 రెంటల్ ఇన్కమ్ వస్తుంది సార్. ఓకే, అది 2 BHK నా సార్? 2 BHK డిపెండ్స్ ఆన్ స్క్వేర్ ఫీట్ రెంటల్ ఇన్కమ్ అనేది ఇంప్రూవ్ మారుతూ ఉంటుంది. అంటే 3 BHK తీసుకుంటే వేరే రెంటల్ ఇన్కమ్. వేరే, అవును సార్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు విని అండి. ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చినటువంటి ప్రాజెక్ట్ వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్కి వచ్చేసి చాలా హైలైట్ పాయింట్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి బెస్ట్ కనెక్టివిటీస్ ఉంటుంది, రెండోది వచ్చేసి బెస్ట్ ఎంప్లాయ్మెంట్ జోన్ ఉంటుంది, మూడోది వచ్చేసి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉంటుంది. ఫోర్త్ మేజర్ పాయింట్ వచ్చేసండి, ఈ ప్రాజెక్ట్ వచ్చేసి క్వాలిటీ సర్వీస్ చేసిన వారు వచ్చేసి టాటా గ్రూప్స్ వాళ్ళు చేశారండి. కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. కన్స్ట్రక్షన్ పరంగా చూసుకున్నా కానీ, వాస్తు ప్రకారంగా చూసుకున్నా కూడా ఈ ప్రాజెక్ట్ వచ్చేసి చాలా బాగుంటుంది. ఇంకో మెయిన్ థింగ్ కూడా చెప్పుకోవాలంటే అండి, ఇది వచ్చేసి మనకి అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనకి ప్రాజెక్ట్ అయితే డెవలప్మెంట్ చేశారండి. అంటే ఇమ్యూనిటీస్ కూడా కేటాయించడం జరిగింది. ఇందులో మనకి 2 and 3 BHK ఫ్లాట్స్ కూడా రావడం జరిగింది. ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. రవీంద్ర సార్ నెంబర్ అయితే మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. అలాగే వీడియో చివరి వరకు చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు వీడియోలోనే మెన్షన్ చేస్తాను. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ యొక్క వివరాలన్నీ కూడా రవీంద్ర సార్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం పదండి. సార్ నమస్తే సార్. నమస్కారం సార్. సార్ బాగున్నారా? బాగున్నాను సార్. సార్, ఈ ప్రాజెక్ట్ షూట్ చేస్తుంటే ఎందుకు ఆనందం అనిపిస్తుంది సార్? ఎందుకంటే గతంలో కూడా చేసిన. అవును సార్. ఇది ప్రాజెక్ట్కి ఇంటర్లో కూడా నేను చెప్పిన సార్, మన కనెక్టివిటీస్ బాగుంటాయి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ దగ్గర ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ జోన్ కి దగ్గర ఉంటుంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి రానున్న రోజులలో ల్యాండ్ మీద అప్రిషియేషన్ వస్తుంది. వాళ్ళు రేపు ఫ్లాట్ రీసేల్ చేయాలన్నా కూడా ఇమీడియట్ గా కూడా సేల్ అయిపోతుంది. అవును సార్. సార్, ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉన్నాం, ఈ ప్రాజెక్ట్ యొక్క వివరాలు కూడా చెప్పండి సార్. ఫస్ట్ లొకేషన్ హైలైట్ చెప్పండి. సో కనెక్టివిటీ విషయానికి వస్తే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనది ORR ఎగ్జిట్ నెంబర్ 12 బెంగళూరుకి జస్ట్ 800 meters రేడియస్ లో ఉంటుంది సార్, ఇన్సైడ్ ద ORR ప్రాజెక్ట్. అండ్ ఏదైతే ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ రోడ్, అది రతన్ టాటా రోడ్ అంటున్నారు కదా, 300 feet, అది ఎగ్జిట్ నెంబర్ 13, దానికి 6 kilometers రేడియస్ లో ఉంటుంది సార్ మన ప్రాజెక్ట్. ఇంకోటి కూడా సార్, మనకి ఎయిర్పోర్ట్ కి దగ్గర ఉంటుంది. మెయిన్ గా ఎయిర్పోర్ట్ కి దగ్గర 17 kilometers రేడియస్. డ్రైవ్ పరంగా ఏం టైం లేదు, 15 minutes సార్. 15 minutes. 17 kilometers 15 minutes డ్రైవ్ అనుకుంటారండి. మనకి ఇప్పుడు మనం సర్వీస్ రోడ్ కి దగ్గరలోనే ఉన్నాం. మనం సర్వీస్ రోడ్ నుంచి మనం ORR ఎక్కినా కూడా మనం ఎయిర్పోర్ట్కి వచ్చి జస్ట్ 15 minutes డ్రైవ్లో వెళ్ళిపోవచ్చు. అలాగండి ఇప్పుడు మనం ఒకసారి లొకేషన్ హైలైట్స్ కూడా చూసుకున్నాం కదా, అంటే కనెక్టివిటీ చూసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఒకసారి ఎంప్లాయ్మెంట్ జోన్ కూడా తెలుసుకుందాం. సార్, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జోన్ కూడా బాగుంటుంది, దాని గురించి కూడా చెప్పండి. మన ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ 1 kilometer రేడియస్లోనే TCS, టాటా ఏరోస్పేస్ అండ్ TCSది ఆల్మోస్ట్ 300 acres లో ఉన్నాయి మల్టిపుల్గా. సో అది కాకుండా ఇంకా మనం ఎగ్జిట్ నెంబర్ 13 దగ్గరికి వెళ్తే అక్కడ కలెక్టరేట్, రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్, కేన్స్, ఫాక్స్కాన్, అండ్ కొంచెం ముందరికి వెళ్తే ఫ్యాబ్ సిటీ. సో ఇవన్నీ మహేశ్వరంలో అయినాక ఎలక్ట్రో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది పెద్ద. సో ఇవన్నిటికీ బేసిక్ సార్ ఆదిబట్ల అనేది. ఇదంతా కూడా ఎంప్లాయ్మెంట్ జోన్ కి దగ్గర ఉంది. ఇంకో మేజర్ హైలైట్ కూడా ఏంటంటే సార్, ఇప్పుడు మీరు రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రోడ్ కదా, అది మనకి ఇక్కడ 6 kilometers, మాక్సిమం 5 minutes డ్రైవ్ కూడా పట్టదు. అది మనకి 330 feet రోడ్ అనేది ఇప్పుడు హైదరాబాద్ లో కోర్ పార్ట్ అన్నట్టు. అవును సార్. 4 సిటీకి కనెక్టివిటీకి దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది మిడిల్లో ఉంది. సార్, మనకి ప్రాజెక్ట్ అప్రూవల్స్ కూడా చెప్పండి సార్. సార్ ప్రాజెక్ట్ అప్రూవల్స్ వచ్చేసి HMDA అండ్ RERA సార్ మనది. ఓకే, ఓవరాల్ గా మనకి ఎన్ని యూనిట్స్ వచ్చాయి సార్, ఎన్ని ఎకర్స్ ప్రాజెక్ట్? టోటల్ ఇది 5 acres ప్రాజెక్ట్ సార్. టోటల్ 370 flats వచ్చాయి. ఇందులో 2 BHK అండ్ 3 BHK ఉన్నాయి. సో మనకు వచ్చేసి 7 blocks ఉంటాయి మొత్తం కంప్లీట్లీ. సో 7 blocks లో మీకు 6 blocks ఫ్లాట్స్ ఉంటాయి, 7th block క్లబ్ హౌస్ ఉంటుంది సార్. ఇప్పుడు మనకి ఇక్కడ కనిపించేది క్లబ్, ఇది క్లబ్ హౌస్ సార్. సార్, ఎమ్యూనిటీస్ లో క్లబ్ హౌస్ కూడా చూసుకునే ముందు మనకి ప్రాజెక్ట్ వచ్చేసి టాటా వాళ్ళు క్వాలిటీ సర్వీస్ చేస్తారు. సార్, దీని గురించి కూడా కొంచెం చెప్పండి, అంటే క్వాలిటీ ఎట్లా ఉంటుంది అన్నది కూడా సార్. మీరు అంటే క్వాలిటీ నేను చెప్పడం కాకుండా మీరు ఒకవేళ వచ్చి డైరెక్ట్ విజిట్ చేస్తే మీకు ఐడియా వస్తుంది ప్రాజెక్ట్ గురించి. అయితే అండి, మీరు వచ్చే ముందు ఒకసారి మీ ఫ్యామిలీతో రండి. ఏవైతే ఇప్పుడు సార్ కనెక్టివిటీస్ చెప్పారో, ఎంప్లాయ్మెంట్ జోన్స్ చెప్పారో, ఇవన్నీ కూడా మీకు చూపిస్తారండి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన వారికి అంటే ల్యాండ్ మీద అప్రిషియేషన్ వస్తుంది, అంటే UDS మీద అప్రిషియేషన్ వస్తుంది. రేపు మీరు కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. దట్టు ఏంటంటే మనకి ఈ ప్రాజెక్ట్లో 90% వరకు లోన్ అనేది రావడం జరుగుతుంది. వీడియో చివరి వరకు చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ అన్న మీకు వీడియోలో మెన్షన్ చేస్తాను. సార్, ఇప్పుడు మనకి ఓవరాల్గా ఎన్ని ఫ్లోర్స్ వచ్చింది సార్ ప్రాజెక్ట్? 5 floors సార్. 5 floors. సార్, ఇప్పుడు ఇక్కడ చాలా ప్రాజెక్ట్స్ మేము కూడా చేసినాం. ఈ ప్రాజెక్ట్ నాకు నచ్చేందుకు ఒక విషయం అయితే మీ నోటి ద్వారా నుంచి కూడా చెప్పండి సార్. ఈ ప్రాజెక్ట్లో నేను ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నది కూడా చెప్పండి సార్. మెయిన్గా వచ్చేసి ఈ ఆదిబట్ల ఏరియాలో మనది పెద్ద గేటెడ్ కమ్యూనిటీ సార్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి
మనకు ఆల్రెడీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చింది. అండ్ ఎవరైతే ఫ్లాట్ కొనాలనుకుంటున్నారో వాళ్ళు జస్ట్ ఒక 5 lakhs డౌన్ పేమెంట్ చేసుకుంటే సార్ మిగతాది లోన్ చేపిస్తాం. ఎందుకంటే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చింది కాబట్టి. సో బ్యాంక్స్ ఫుల్ ఫండింగ్ చేస్తున్నాయి. ఓకే, 5 lakhs డౌన్ పేమెంట్ తోట మనకి ఒక 2 BHK ఫ్లాట్ సొంతం చేసుకోవచ్చు. యా సార్, అవును. సో ఇవన్నిటితో పాటు ఇంకో మెయిన్ హైలైట్ ఏంటంటే సార్, మన ప్రాజెక్ట్లో జస్ట్ 5 lakhs డౌన్ పేమెంట్ చేసుకుంటే మంత్లీ 70,000 రెంటల్ ఇన్కమ్ వస్తుంది సార్. ఓకే, కేవలం 5 లక్షలతో డౌన్ పేమెంట్ తోటనే 17,000 రెంటల్ ఇన్కమ్. ఎగ్జాక్ట్లీ సార్. అది 2 BHKనా సార్? 2 BHK డిపెండ్స్ ఆన్ స్క్వేర్ ఫీట్ రెంటల్ ఇన్కమ్ అనేది మారుతుంటది. అంటే 3 BHK తీసుకుంటే వేరే రెంటల్ ఇన్కమ్. అవును సార్. ఇందులో ఇప్పుడు మనకి మోడల్ ఫ్లాట్ ఉందండి, ఒకసారి మోడల్ ఫ్లాట్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మోడల్ ఫ్లాట్ కూడా చూసుకునే ముందు ఒకసారి కారిడార్ స్పేస్ అలాగే డక్ ఏరియా కూడా తెలుసుకుందాం అండి. సార్ ఇప్పుడు మనకి డక్ ఏరియా ఎంత వచ్చింది సార్? డక్ ఏరియా వచ్చేసి 7 feet ఉంటుంది సార్. కారిడార్ స్పేస్ సార్? సేమ్ 7 feet ఉంటుంది సార్. అంటే మనకి ఈచ్ ఫ్లాట్ కూడా మనకి డక్ ఏరియా వచ్చిందా సార్? అంటే ఇండిపెండెంట్ ఫ్లాట్ అన్నమాట. అవును సార్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం ఇందులో ఒకటి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఉందండి, దాంట్లో ఫుల్లీ ఫర్నిష్డ్ అనేది కూడా చేయడం జరిగింది. ఇది వచ్చేసి మోడల్ ఫ్లాట్ అండి. ఇప్పుడు మనం ఒకసారి ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాం అండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదైతే ఫ్లాట్ చూస్తున్నామో ఇది వచ్చేసి మనకి మోడల్ ఫ్లాట్ అండి. వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. 1500 SFTలోనైతే కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వచ్చేసి 3 BHK అండి. ఇప్పుడు మనం వచ్చినటువంటి సింహద్వారం కూడా చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి పడమర వాయువులు ఉంటుంది. అలాగండి ఇప్పుడు మనం హాల్ కూడా ఒకసారి చూసుకుందాము. ఇక్కడ మనకి ఎల్ షేప్లో సోఫా సెట్ వేసుకొని టీపాయ్ వేసుకున్నా కూడా ఈ విధమైనటువంటి వాకింగ్ స్పేస్ అయితే రావడం జరిగింది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. యాజ్ పర్ వాస్తు ప్రకారంగా చూసుకున్నా కూడా వెంటిలేషన్ పరంగా విండో, అలాగే టీవీ యూనిట్ కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒకసారి ఫస్ట్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం అండి. ఇది వచ్చేసి నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్. ఇప్పుడు ఏదైతే మనం మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నామండి, ఇందులో మనకి 5/6 మంచం వేసుకున్నా కూడా మంచి వాకింగ్ స్పేస్ అయితే ఉంటుంది. ఇటువైపు కూడా చూసుకోవచ్చు అండి. ఇటువైపు టీవీ యూనిట్, అలాగే ఇక్కడ వార్డ్రోబ్ కానీ ఈ టీవీ యూనిట్ కానీ ఇదంతా కూడా ప్లానింగ్ చేసినా కూడా ఈ విధమైనటువంటి వాకింగ్ స్పేస్ అయితే రావడం జరిగింది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకున్నాము. వెంటిలేషన్ పరంగా విండో, ఇటు పక్కకు చూసుకున్నట్టయితే మనకి డ్రెస్సింగ్ టేబుల్, దీనికి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి చూద్దామండి. ఈచ్ వాష్రూమ్ కూడా మనకి మంచి స్పేషియస్గా ఉంటుంది. కింద మొత్తం యాంటీస్కిడ్ టైల్స్, సరౌండింగ్లో ఉన్నటువంటి టైల్స్ యొక్క డిజైన్ చూసుకోవచ్చు. వాల్ మౌంటెడ్ కబోర్డ్స్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు ఓవరాల్గా మరొకసారి కూడా ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. ఇందులో మనకి 3 BHK అని చెప్పాం కదండి. ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ కూడా చూసుకునే ముందు ఇక్కడ మనకి వాషింగ్ ఏరియా కూడా రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి అమెరికన్ స్టైల్లోనైతే మనకి ప్లానింగ్ అంతా కూడా చేశారండి. దీని పక్కకి మనం చూసుకున్నట్టయితే గెస్ట్ వాష్రూమ్ కూడా రావడం జరిగింది. ఇది కూడా మనకి మంచి స్పేషియస్గా ఉంటుంది. కింద మొత్తం యాంటీస్కిడ్ టైల్స్, వాల్ మౌంటెడ్ కబోర్డ్స్, అలాగే షవర్ ఫిట్టింగ్స్ కానీ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. ఏవైతే ఇప్పుడు మన ఫిట్టింగ్స్ కానీ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ కానీ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అండి టాటా వాళ్ళు సర్టిఫైడ్ చేసినటువంటి మెటీరియల్స్ అయితే వాడి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. కాబట్టి కన్స్ట్రక్షన్ పరంగా కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. ఇప్పుడు మనం ఒకసారి సెకండ్ బెడ్రూమ్ కూడా చూసుకుందాము. ఇందులో కూడా చూసుకున్నట్టయితే 5/6 మంచం వేసుకున్నా కూడా ఈ విధమైనటువంటి వాకింగ్ స్పేస్ కూడా రావడం జరిగింది. పైన సీలింగ్ కూడా చూసుకోవచ్చు. వాస్తుపరంగా చూసుకున్నట్టయితే వెంటిలేషన్ పరంగా విండో, అలాగే ఇటువైపు వార్డ్రోబ్ కూడా చూసుకోవచ్చు. ఈ ఫ్లాట్ ఏదైతే చూపిస్తున్నానో ఇది మోడల్ ఫ్లాట్ అని చెప్పాను కదండి. ఏదైతే ఇంటీరియర్స్ చూపిస్తున్నానో ఇదంతా కూడా మీ యొక్క చాయిస్ తోట మీరైతే చేపించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఈ సెకండ్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా చూద్దాము. ఇందులో కూడా చూసుకోవచ్చు అండి. కింద మొత్తం యాంటిస్కిడ్ టైల్స్ యొక్క డిజైన్ చూసుకోవచ్చు. వాల్ మౌంటెడ్ కబోర్డ్. ఓవరాల్ కూడా మనము సెకండ్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు అండి. మంచి స్పేషియస్గా రావడం జరిగింది. ఇందులో కూడా మీరు కావాలనుకున్నట్టయితే టీవీ యూనిట్ కూడా ప్లానింగ్ చేసుకోవచ్చు. అయితే అండి ఇప్పుడు మనం ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ కూడా చూసుకుందాం. ఇది ఇందులో చూసుకున్నట్టయితే మనకి కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా అని చెప్పుకోవచ్చు అండి. ఇక్కడ 6 seater డైనింగ్ టేబుల్ వేసుకున్నా కూడా మనకి మంచి వాకింగ్ స్పేస్ అయితే ఉంటుంది. అలాగే కిచెన్లో ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒకసారి కిచెన్ కూడా చూసుకుందామండి. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ మాడ్యులర్ స్టైల్లోనైతే డిజైన్ అయితే చేయడం జరిగింది. ఎల్ షేప్లో మనకి ప్లాట్ఫామ్ వస్తుంది. అలాగే దక్షిణ ఆగ్నేయ వైపు చూసుకున్నట్టయితే వెంటిలేషన్ పరంగా విండో, మంచి స్పేస్ ఉంది కాబట్టి అండి కంఫర్టబుల్గా ఒక 3 members అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా వచ్చింది కాబట్టి పక్కకు చూసుకున్నట్టయితే మనకి క్రాకరీ యూనిట్, ఇటువైపు చూసుకున్నట్టయితే అండి పూజ గది కూడా ప్లాన్ చేశారు. ఇక్కడ కూర్చొని కూడా పూజ చేసుకున్న మంచి ప్లానింగ్ అయితే ఇవ్వడం జరిగింది. పూజ గది ముందు కంఫర్టబుల్గా ఒకరిద్దరు అయితే ఈజీగా కూర్చోవచ్చు. ఈ పూజ గది కానీ ఇదంతా కూడా మీ యొక్క ప్లానింగ్ తోటనైతే డిజైన్ అయితే చేయించుకోవచ్చు. ఈ కిచెన్ నుంచి చూసుకున్నట్టయితే అండి మనకి తూర్పు వైపు డోర్ వచ్చిందండి. ఇది తూర్పు ఆగ్నేయం వైపు వాషింగ్ ఏరియా వైపు వెళ్తుంది. ఈ వాషింగ్ ఏరియాలో చూసుకున్నట్టయితే కింద మొత్తం యాంటీస్కిడ్ టైల్స్, అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే వాషింగ్ మెషిన్ గురించి ప్లగ్ పాయింట్, అలాగే ట్యాప్స్ కూడా కేటాయించారండి. ఈచ్ ఫ్లాట్ కూడా మనకి ఇండిపెండెంట్ ఫ్లాట్ అని చెప్పాం కాబట్టి మనకి వెంటిలేషన్ పరంగా కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. ఇప్పుడు మనం ఒకసారి థర్డ్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం. ఇది వచ్చేసి ఈశాన్యంలో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది కూడా మనకి మంచి స్పేషియస్గా ఉంటుంది. ఇక్కడ మనకి 3/5లో మనకి దివాన్ కాట్ వేసినా కూడా ఈ విధమైనటువంటి స్పేస్ అయితే రావడం జరిగింది. ఇందులో మీరు కావాలనుకున్నట్టయితే 5/6 మంచం కూడా వేసుకోవచ్చు అండి. అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి వార్డ్రోబ్ కూడా చూసుకోవచ్చు.
ఈచ్ రూమ్ కూడా అండి మనకి వాస్తు ప్రకారంగానే మనకి విండోస్ కానీ ఇదంతా కూడా ప్లానింగ్ చేస్తారండి. ఉత్తర ఈశాన్యంలో చూసుకున్నట్టయితే వెంటిలేషన్ పరంగా విండో, అలాగే ప్రతి రూమ్లో కూడా మీకు ఏసీ వెంట్స్ కూడా కేటాయించడం జరిగింది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కాబట్టి అండి ఇక్కడ మీరు స్టడీ టేబుల్ కానీ ఇదంతా కూడా ప్లానింగ్ చేసుకోవచ్చు. అలాగండి ఇక్కడ మనకి తూర్పు ఈశాన్యంలో చూసుకున్నట్టయితే మనకి బాల్కనీ ఏరియా కూడా రావడం జరిగింది. ఈ బాల్కనీ ఏరియాలో చూసుకున్నట్టయితే అండి మన కింద మొత్తం యాంటీస్కిడ్ టైల్స్ రావడం జరిగింది. ఇక్కడ గార్డెనింగ్ గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్సనల్ కూడా మీరు గార్డెనింగ్ అన్నది కూడా ప్లాన్ చేసుకోవచ్చు. మనకి వెంటిలేషన్ బాగుంటుంది కాబట్టి ఈవినింగ్ అవర్స్లో కానీ మార్నింగ్ అవర్స్లో కానీ కూర్చొని చదువుకోవడానికి కానీ మంచిగా సిట్అవుట్ల ఏరియా కానీ యూటిలైజ్ చేసుకోవచ్చు. పైన చూసుకున్నట్టయితే డబ్ల్యూపీసీ సీలింగ్, ఇటువైపు వచ్చేసరికి మనకి స్టీల్ రీలింగ్తో పాటు టఫ్ అండ్ గ్లాస్ అన్నది కూడా రావడం జరిగింది. మనకి బ్లాక్ టు బ్లాక్ కూడా గ్యాప్ ఉంది కాబట్టి అండి ఈచ్ ఫ్లాట్ కూడా మంచిగా వెంటిలేషన్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఓవరాల్ మనం 3 BHK ఫ్లాట్ మొత్తం కూడా చూసుకున్నాం కదండి. మిగతా ఈ ప్రాజెక్ట్ యొక్క వివరాలు అంటే మనకి ఎమ్యూనిటీస్ కానీ ఇవన్నీ కూడా రవీంద్ర సార్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం పదండి. సార్ ఇందులో మనకి అవుట్డోర్ ఎమ్యూనిటీస్ ఏమొస్తున్నాయి సార్? అవుట్డోర్ ఎమ్యూనిటీస్ చూసుకుంటే మనకు బాక్స్ క్రికెట్ ఉంది సార్, షటిల్ కోర్ట్ ఉంది, అండ్ మనకు బ్యాక్ సైడ్ లో బాస్కెట్ బాల్ కోర్ట్ ఉంది, చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది. అండ్ ఇంత స్పేస్ ఉంది కాబట్టి సైక్లింగ్ కానీ స్కేటింగ్ కానీ ఇందులోనే ఇన్సైడ్ ద ప్రాజెక్ట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు పిల్లలు సైకిల్ కూడా వస్తున్నారు. అవును సార్ ఇక్కడ మనకి వాటర్ ఫెసిలిటీస్ కానీ దీని గురించి కూడా వాటర్ ఫెసిలిటీస్కి వస్తే మనం 2 ROs ఇచ్చాం సార్ పెద్దవి. ఆ ఫిల్టర్ అవి డైరెక్ట్ ఫ్లాట్ లోకి వస్తుంది. అంటే వాటర్ ట్రీట్మెంట్ అయిపోయి ఫ్లాట్ కి వెళ్ళిపోతుంది. అవును సార్. మెయిన్ గా ఏంటంటే సార్ ఇది 5 acres కాబట్టి మీరు వాకింగ్ చేసుకోవాలన్నా ఎల్డర్స్ ఉన్నా సో ఇట్లా ప్రాజెక్ట్ చుట్టూ తిరగవచ్చు. 40 feet రోడ్డు ఉంటుంది అండ్ మన ఎల్డర్ సిట్టింగ్ ఏరియా ఉంటుంది. ఓకే, ఇదంతా కూడా మెయింటెనెన్స్ వర్క్ అంతా కూడా మీరు చూసుకోవచ్చు అండి. అలాగంటే ఇప్పుడు మనం ఇందులో నుంచి మిగతా ఎమ్యూనిటీస్ కానీ ఇవన్నీ కూడా తెలుసుకుందాం పదండి. సార్ ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ లో ఉన్నది క్లబ్ హౌస్. ఇది సార్ 14,000 SFT ఉంటుంది క్లబ్ హౌస్. ఓకే, ఎన్ని ఫ్లోర్స్ లో వచ్చింది సార్? 4 floors ఉంటుంది. 4 floors. మనం ఇప్పుడు ఒకసారి క్లబ్ హౌస్ లో ఏమేమి వచ్చిందో ఒకసారి దగ్గరికి వెళ్ళి కూడా చూపిద్దాం. షూర్ సార్, చూద్దాం. ఇప్పుడు మనం క్లబ్ హౌస్ లోకి వచ్చామండి. క్లబ్ హౌస్ లోకి రాగానే ముందుగా మనకి ఇక్కడ రిసెప్షన్ వస్తుందండి. సార్ ఇప్పుడు మనకి క్లబ్ హౌస్ యాక్సెస్ ఏంటిది అన్నది కూడా చెప్పండి. సార్ మనకు క్లబ్ హౌస్ లో వచ్చేసి మెయిన్ గా యాక్సెస్ కార్డ్ ఉంటుంది సార్. ఏ ఫ్లాట్ వాళ్ళకి ఆ ఫ్లాట్ యాక్సెస్ కార్డ్ ఉంటుంది అండ్ అన్నెసరిగా ఎంట్రెన్స్ ఉండదు. సార్ దీంట్లో మనం ఒక పాయింట్ మర్చిపోయినాము. దీంట్లో మనకి పవర్ బ్యాకప్ గురించి కూడా చెప్పండి. మనకి 24/7 పవర్ బ్యాకప్ ఉంటుంది సార్ మన దాంట్లో. సో కమ్యూనిటీలలో ఏంటంటే 2 fans 2 lights అని ఉంటాయి. మన దాంట్లో అలా ఏం లేదు, అన్లిమిటెడ్ వస్తుంది ఫ్లాట్. ఓకే, అంటే పవర్ గురించి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. సార్ ఇప్పుడు మనం నెక్స్ట్ ఒకసారి పూల్ కూడా చూసుకున్నాం. షూర్ సార్, చూద్దాం. సార్ చెప్పండి సార్, మనకి స్విమ్మింగ్ పూల్ తో పాటు ఇంకేం వచ్చింది సార్? సో ఇక్కడ కింద మనకి ఇంకోటి క్రించ్ వచ్చింది సార్ పిల్లలకు, డే కేర్ గురించి. అండ్ దీని బ్యాక్ సైడ్ సేమ్ ఇక మనకి సూపర్ మార్కెట్ ప్రొవిజన్ ఇచ్చారు. ఓకే సార్, ఇప్పుడు మనం పూల్ దగ్గర ఉన్నాం. ఈ పూల్ దగ్గర నేను ఎప్పుడు వచ్చినా కూడా సార్ ఇదే క్రిస్టల్ క్లియర్ వాటర్ అయితే మెయింటైన్ చేస్తారు సార్. ఎప్పుడు ఈ ఫిల్టరింగ్ అని ఇదంతా కూడా జరుగుతుంది, మెయింటెనెన్స్ వర్క్ అంతా కూడా. ఇది పూల్ మనకి ఎంత వచ్చింది సార్? ఇది పూల్ వచ్చేసి మనకు 8 feet డెప్త్ ఉంటుంది సార్. సో అక్కడ బేబీ పూల్ పార్టిషన్ ఉంటుంది ఇందులో, బేబీ పూల్ అండ్ ఎల్డర్స్ పూల్. ఓకే, మనం జస్ట్ ఏవైతే ఎమ్యూనిటీస్ వస్తున్నాయండి మీరు ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మనకి పూల్ కానీ జిమ్ కానీ ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే మనకి కొన్ని వేలల్లో మనకి ఎవ్రీ మంత్ కూడా చార్జెస్ అవుతున్నాయండి. అవన్నీ కూడా మనం సేవ్ చేసుకున్నట్టే అవుతుందండి. ఈ పూల్ దగ్గరనే వాష్రూమ్స్ అండ్ షవర్ ఏరియా కూడా రావడం జరిగింది. ఇప్పుడు మనం ఇందులో నుంచి ఫస్ట్ ఫ్లోర్ లో మనకి ఏమేమి ఎమ్యూనిటీస్ వస్తున్నాయో ఒకసారి వెళ్ళి తెలుసుకున్నాం పదండి. సార్ ఇక్కడ మనకి ఎన్ని ఫ్లోర్స్ వచ్చింది అన్నారు? ఇది 4 floors సార్. 4 floors. ఈచ్ ఫ్లోర్ కూడా మనకి లిఫ్ట్ ఫెసిలిటీ. సార్ మనకి ఓవరాల్ ఎన్ని బ్లాక్స్ వచ్చాయన్నారు? 7 blocks. 7 blocks సార్. అంటే మనకి బ్లాక్ వైజ్ కూడా లిఫ్ట్ గురించి కూడా చెప్పండి సార్. బ్లాక్ వైజ్ గా ఎవ్రీ బ్లాక్ కి 2 lifts ఉంటాయి సార్ మన దాంట్లో. ఓకే, అయితే అండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చాం కదండి. ఇది వచ్చేసి మనకి క్లబ్ హౌస్ లో ఉన్నాము. ముందు ఒకసారి ఇండోర్ గేమ్స్ కూడా ఒకసారి చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇందులో మనకి ఇండోర్ గేమ్స్ అని చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు ఒకసారి ఏమేమి వచ్చినా కూడా చూసుకుందాం అండి. సార్ చెప్పండి సార్. సార్ ఇది వచ్చేసి టేబుల్ టెన్నిస్ సార్, అండ్ ఇది క్రూజ్ బాల్ అండ్ స్నూకర్స్. సో అక్కడ క్యారమ్స్, చెస్, ఇంకా కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి సార్. ఇందులో కూడా మనం చూసుకున్నట్టయితే ఏసీ గురించి కూడా సపరేట్ యూనిట్స్ అయితే కేటాయించడం జరిగింది. ఇప్పుడు మనం ఇందులో సెకండ్ ఎమ్యూనిటీ కూడా తెలుసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హోమ్ థియేటర్ రూమ్ లోకి వచ్చామండి. సార్ ఓవరాల్ గా ఇది మనకి సీటింగ్ కెపాసిటీ ఎంత సార్? ఇది 15 to 20 members వరకు అకామిడేట్ కావచ్చు సార్ ఇందులో. ఓకే, అలాగంటే మనం చూసుకోవచ్చు మనకి ప్రొజెక్టర్తో పాటు స్క్రీన్ కూడా రావడం జరిగింది. ఇంకా చాలా స్పేస్ కూడా ఉంది కాబట్టి ఇంకా మనం మల్టిపుల్లలో మన సీట్స్ ఫెసిలిటీ అన్నది కూడా కేటాయించుకోవచ్చు. సో నార్మల్గా ఇదేంటంటే సార్ కిడ్డీ పార్టీస్ లైక్ ఫ్యామిలీ వరకు చిన్న బర్త్డే ఫంక్షన్ కానీ యానివర్సరీ కానీ 20 to 30 members వరకు అకామిడేట్ అయి చేసుకోవచ్చు సార్. ఇది అంటే వాళ్ళ యానివర్సరీస్ కానీ ఇవన్నీ కూడా స్క్రీన్ మీద అంతా కూడా మెమరీస్ అన్ని కూడా ప్లే చేసుకోవచ్చు సార్.
సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఓవరాల్గా హోమ్ థియేటర్ మొత్తం కూడా చూసుకుందాం అండి. మంచి స్పేషియస్గా ఉంటుంది. ఓటీటీ సినిమాస్ కానీ ఏదైనా వేసుకొని చూడొచ్చు సార్. అంటే మనకి దీనికి వైఫై ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉంది. ఎవ్రీథింగ్ ఆల్రెడీ ఉన్నాయి సార్, ఆల్రెడీ యూజింగ్ లో ఉంది ఇది. ఓకే, బ్లూటూత్ కనెక్టివిటీ కానీ ఇదంతా ఎవ్రీథింగ్ సార్. అయితే అండి మీరు ఒక్కసారి మాత్రం విజిట్ చేసినప్పుడు ఏవైతే ఎమ్యూనిటీస్ చూపిస్తున్నామో ఇవన్నీ కూడా మీరు పర్సనల్ కూడా విజిట్ చేసి చూడండి. ఇప్పుడు మనం ఒకసారి నెక్స్ట్ ఎమ్యూనిటీ సెకండ్ ఫ్లోర్ లో ఉంటుందండి, అది కూడా ఒకసారి చూసుకుందాం పదండి. సార్ ఈ సెకండ్ ఫ్లోర్ లో వచ్చేసి జిమ్, ఏరోబిక్ అండ్ స్పా అండ్ సెలూన్ ఉంటుంది సార్. ఓకే, అయితే అండి మీరు వచ్చినప్పుడు గమనించవచ్చండి, మీరు సెక్యూరిటీ పరంగా కూడా ప్రతి కార్నర్లో కూడా మనకి సీసీ కెమెరాస్ అనేవి కూడా ఫిట్ చేయడం జరిగింది. అంటే ఏవైతే ఎమ్యూనిటీస్ కల్పిస్తున్నాయో ఇవన్నిట్లలో కూడా ఉంటుంది. అలాగే అండి ఈచ్ ఫ్లోర్లో కూడా మనకి లేడీస్కి జెంట్స్కి సపరేట్గా వాష్రూమ్స్ కూడా కేటాయించడం జరిగింది. ఇప్పుడు మనం ఇందులో నుంచి జిమ్ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాం పదండి. చూసుకోవచ్చు మనకి ప్రతి ఎక్విప్మెంట్ కూడా మనకి ఈచ్ వార్మప్ చేసుకోవడానికి, అంటే మన బాడీ బిల్డప్ చేసుకోవడానికి ఏవైతే బేసిక్ ఎక్విప్మెంట్స్ కావాలనో అవన్నీ కూడా మనకి ప్లేస్మెంట్ అనేది కూడా చేయడం జరిగింది. ఏవైతే ఇప్పుడు ఎక్విప్మెంట్స్ చూస్తున్నామో ఇవన్నీ కూడా మంచి ప్రీమియం క్వాలిటీ ఎక్విప్మెంట్స్ అయితే యూజ్ చేశారండి. ఇప్పుడు మనం ఒకసారి నెక్స్ట్ యూనిట్ కూడా చూసుకుందాం పదండి. ఇది వచ్చేసి యోగా అండ్ ఏరోబిక్ సార్. ఇది ఓకే, మంచి స్పేషియస్ గా వచ్చింది. ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళని కూడా మీరు దృష్టిలో చేసుకునే చేసినాం సార్. ఎమ్యూనిటీస్ ప్లానింగ్ అనేది కూడా చాలా బాగా చేశారు సార్. చూసేందుకు కూడా అండి ప్రతి ఎమ్యూనిటీస్ కూడా మెయింటెనెన్స్ కానీ ఇదంతా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి మనం నెక్స్ట్ ఎమ్యూనిటీ కూడా చూసుకుందాం పదండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది సార్ స్పా అండ్ సెలూన్ కి ప్రొవిజన్ ఇచ్చాం. అంటే ప్రొవిజన్ అయితే ఉంది, ఎవరైనా కావాలంటే వాళ్ళకి రెంట్. ఇప్పుడు మనం ఒకసారి థర్డ్ ఫ్లోర్ కూడా వెళ్దాం పదండి. ఇది థర్డ్ ఫ్లోర్ మల్టీపర్పస్ హాల్ సార్. ఓకే, ఇందులో నార్మల్ గా అట్లీస్ట్ ఒక 100 to 150 మెంబర్స్ వరకు అకామిడేట్ కావచ్చు ఇందులో. ఓకే, 150 మెంబర్స్ అయితే ఈజీగా అకామిడేట్ కావచ్చు. ఒకసారి ఓవరాల్ కూడా చూసుకోవచ్చు అండి, మంచి స్పేషియస్ గా ఉంది. సార్ ఇది ఆల్రెడీ కమిటీ వాళ్ళంతా కూడా యూజ్ చేస్తున్నారు ఆల్రెడీ వాళ్ళ ఈవెంట్స్ కి ఇవన్నిటి కూడా. ఒకసారి ఇక్కడ నుంచి పూల్ వ్యూ కూడా చూపిస్తానండి. ఆల్రెడీ చూసుకోవచ్చు అండి, పిల్లలు కూడా యూటిలైజ్ అనేది కూడా చేసుకుంటున్నారు. సార్ ఇప్పుడు మనం ఏ ఫ్లోర్ లో ఉన్నాం సార్? ఇది వచ్చేసి 4th ఫ్లోర్ సార్. 4th ఫ్లోర్ లో మనకు లైబ్రరీ ఉంటుంది అండ్ సూట్ రూమ్స్ ఉంటాయి. సూట్ రూమ్స్ ఎన్ని వచ్చినాయి సార్ మనకి? 4 సూట్ రూమ్స్ ఉంటాయి సార్. 4 సూట్ రూమ్స్. అంటే రేపు ఈవెంట్స్ జరిగినా, పెళ్లిళ్ళు జరిగినా, వాళ్ళ గెస్ట్లు వచ్చినా ఉండేందుకు పార్కింగ్ ఉంది, వాళ్ళు స్టే చేసేందుకు రూమ్స్ కూడా ఉన్నాయి. ఈ సూట్ రూమ్స్ కూడా ఎలా ఉన్నాయో చూసుకునే ముందు ఒకసారి లైబ్రరీ చూసుకుందాం. అయితే అండి ఇప్పుడు మనం లైబ్రరీ దగ్గరకు వచ్చాం. ఇక్కడ మీరు చదువుకోవడానికి కొన్ని బుక్స్ తో పాటు ఎవ్రీడే కూడా న్యూస్ పేపర్ అన్నది కూడా రావడం జరుగుతుంది. లాస్ట్ టైం ఇందులో షూట్ చేసినప్పుడు సీనియర్ సిటిజన్స్ కూర్చొని ఇందులో బుక్స్ కూడా రీడింగ్ అన్నది కూడా చేయడం జరిగింది. ఒకసారి చూసుకోవచ్చు ఓవరాల్ లైబ్రరీ మొత్తం కూడా. సార్ ఇందులో ఎంతమంది వరకు కూర్చోవచ్చు సార్? 20 మెంబర్స్ ఈజీగా, ఎందుకంటే ఎల్ షేప్ లో ఉంది ఇది మనకి. అయితే అండి ఇప్పుడు ఓవరాల్ లైబ్రరీ మొత్తం కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఒకసారి సూట్ రూమ్స్ కూడా చూసుకున్నాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సూట్ రూమ్లోకి వచ్చామండి. చూసుకోవచ్చు మీ గెస్ట్ వచ్చిన స్టే చేసేందుకు ఇక్కడ బెడ్ ఫెసిలిటీతో పాటు స్టోరేజ్ గురించి కబోర్డ్స్, అలాగే డ్రెస్సింగ్ టేబుల్, ఇదంతా కూడా మనం చూసుకున్నట్టయితే ఏసీ రూమ్స్ అండి. ఈ 4 సూట్ రూమ్స్ కూడా మనకి ఏసీ అనేది కూడా కేటాయించడం జరిగింది. గెస్ట్ గురించి ఇక్కడ క్లాజెట్ కానీ ఇదంతా కూడా ప్లాన్ చేశారండి. ఒకసారి వాష్రూమ్ కూడా చూసుకుందాము. వాష్రూమ్ కూడా బిగ్ సైజ్లో వాల్ మౌంటెడ్ కబోర్డ్స్తో పాటు వాష్ బేసిన్, ట్యాప్స్, అలాగే గీజర్ ఫెసిలిటీ కానీ ఇవన్నీ కూడా కేటాయించడం జరిగింది. ప్రాజెక్టే కాదండి, మీ గెస్ట్లు వచ్చినప్పుడు కూడా స్టే చేసేందుకు ఈ లగ్జరీ రూమ్స్ అనేది కూడా మనకి ఇవ్వడం అనేది కూడా ఒక మేజర్ అడ్వాంటేజ్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఓవరాల్గా ఎమ్యూనిటీస్ యొక్క డీటెయిల్స్ కూడా తెలుసుకున్నా కదండి. ఇప్పుడు కిందికి వెళ్ళి మిగతా ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ అంటే ప్రైస్ కానీ యూడిఎస్ కానీ ఇవన్నీ కూడా తెలుసుకుందాం పదండి. సార్ ఇప్పుడు మనకి ఎమ్యూనిటీస్ కానీ ఇదంతా చూసినాం. నాకు ఈ ప్రాజెక్ట్లో ఇంకో నచ్చే విషయం కూడా ఏంటంటే మెయింటెనెన్స్ కూడా బాగుంటుంది సార్. ముందు ఒకసారి మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా చెప్పండి. మెయింటెనెన్స్ 2 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ ఛార్జ్ చేస్తున్నాం సార్ మెయింటెనెన్స్ ఇనగా. అండ్ అది మెయింటెనెన్స్ ఇనగా మనం థర్డ్ పార్టీకి ఇచ్చాం, ప్రాప్టో అని, వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఓకే సార్, ఇది ప్రాజెక్ట్ అయితే పెద్ద ప్రాజెక్ట్ ఇది. సార్ అవును. మనకి సేఫ్టీ పరంగా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు సార్? సేఫ్టీ పరంగా చూసుకుంటే మీకు 24/7 సెక్యూరిటీ ఉంటుంది సార్. సోలార్ ఫెన్సింగ్ ఉంటుంది అండ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ CCTV సర్వేలెన్స్ మొత్తం ప్రాజెక్ట్. సో ఎంట్రీ ఇన్నంగా మైగేట్ యాప్ ద్వారానే ఉంటుంది సార్ అది. ఓకే, అంటే వితౌట్ పర్మిషన్ ప్రాజెక్ట్ లోపలికి ఎంటర్ అయ్యేది కూడా లేదు సార్. సార్ ఇప్పుడు సేఫ్టీ పరంగా కూడా ఫైర్ సేఫ్టీ నామ్స్ ప్రకారంగా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు సార్? మీరు మెయిన్ గా చూసుకుంటే ఎవ్రీ బ్లాక్ కి 40 feet గ్యాప్ ఉంటుంది సార్. సో మీకు ఆ స్పేస్ ఉండడం వల్ల ఫైర్ ఇంజన్ గానీ ఫ్రీగా తిరుగుతాయి సైడ్ ద ప్రాజెక్ట్. దీనికి ఇంకో అడ్వాంటేజ్ కూడా ఉంది సార్, ఈ గ్యాప్ రావడం వల్ల వెంటిలేషన్ కూడా బాగుంటుంది, ఎయిర్ ఫ్లో బాగుంటుంది. అవును సార్. ఇంకోటి ప్రాజెక్ట్ లో కూడా మీరు మంచి గ్రీనరీ అనేది కూడా డెవలప్మెంట్ చేసింది సార్. అంటే ఇది ఒక హోమ్ టౌన్ కి వచ్చిన ఫీల్ ఉంటుంది, బ్రీజ్ కూడా చల్లగా వస్తుంటది. అలాగే సార్ ఒక ఈచ్ ఫ్లాట్ కూడా ఒక ఇండిపెండెంట్ ఫ్లాట్ ఉండడం కూడా ఒక ఫైర్ సేఫ్టీలో ఇది ఒక ప్రికాషన్ అని, ప్లస్ వాస్తుపరంగా కూడా బాగుంటుంది.
సార్ ఇప్పుడు మనకి ప్రైస్ ఎంత చెప్తుంది సార్ మనకి ఎంత సేఫ్టీ నుంచి ఎంత సేఫ్టీ వరకు అవైలబుల్ ఉన్నది అది కూడా చెప్పండి. ప్రైస్ విషయానికి వస్తే 4600 పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నాం సార్. ఓకే, స్లైట్లీ నెగోషియబుల్. అండ్ మన దగ్గర వచ్చేసి 1100 స్క్వేర్ ఫీట్ నుంచి 1500 స్క్వేర్ ఫీట్ దాకా అవైలబుల్ ఉన్నాయి సార్ ఇప్పుడు. ఓకే, 1100 to 1500 అండ్ 2 and 3 BHK ఫ్లాట్స్. అవును సార్. ఏ ఫేజింగ్ లలో అవైలబిలిటీ ఉన్నాయి? ఈస్ట్, వెస్ట్, నార్త్ సార్. 3 ఫేజింగ్స్ అవైలబుల్ ఉంది సార్. మనకి దీంట్లో లోన్ ఎంత పర్సెంటేజ్ వరకు? సార్ లోన్ ఇంకా 95% వరకు వస్తుంది కాబట్టి జస్ట్ 5 lakhs అని చెప్తున్నాం మనం. అంటే ఒక 5 లక్షలు డౌన్ పేమెంట్ కడితే 2 BHK సొంతం చేసుకోవచ్చు. అది ఎంత సేఫ్టీ వరకు వస్తుంది సార్? అది అంటే అది ఎస్ఎఫ్టీ అంటే డిపెండ్స్ ఆన్ సార్, మీరు 2 BHK నా 3 BHK అనేది ఆ ప్రైస్ 5 lakhs 8 lakhs అనేది పెరుగుతుంది. అంటే ఒక 8 lakhs వరకు కట్టుకోగలిగితే 3 BHK కూడా సొంతం చేసుకోవచ్చు. 5 lakhs కడితే 2 BHK, 8 lakhs కడితే 3 BHK. డిపెండ్స్ ఆన్ స్క్వేర్ ఫీట్ సార్. ఓకే సార్, ఇక్కడ ఓవరాల్గా మనకి ఆక్యుపెన్సీ ఎంత వచ్చింది, అలాగే మనకి కార్ పార్కింగ్ గురించి కూడా చెప్పండి సార్. ఆక్యుపెన్సీ వచ్చేసి ఆల్రెడీ 75% వరకు ఫుల్ అయిపోయారు సార్ ఇందులో. ఓకే, ఇంకొక 25% ఉన్నాయి, రిమైనింగ్ ఉంది. అయితే సార్ దీంట్లో మనకి స్టార్టింగ్ లో కూడా మీరు చెప్పారు మనకి ఓసీ వచ్చేసింది కాబట్టి జిఎస్టీ ఉండదని. ఇది కూడా కస్టమర్స్ కి కొనే వాళ్ళకి ఒక బెనిఫిట్ అయ్యింది. అయితే సార్ దీంట్లో మనకి కార్ పార్కింగ్ గురించి కూడా చెప్పండి. 2 BHK కి 3 BHK సింగిల్ కార్ పార్కింగ్ ఉంటుంది సార్. ఎక్స్ట్రా కార్ పార్కింగ్ కావాలంటే దానికి చార్జెస్ ఉంటాయి. ఓకే, అండ్ ఇవి వచ్చేసి విజిటర్ పార్కింగ్ సార్. మనకు 2 blocks దగ్గర ఉంటాయి. ఓకే, అంటే ఎవరైనా విజిటర్స్ వచ్చినా కూడా ప్రాబ్లం లేదు సార్. ఇందులో మనకి యూడిఎస్ కూడా ఎంత వస్తుంది చెప్పండి సార్. యూడిఎస్ వచ్చేసి మనకు 49 స్క్వేర్ యార్డ్స్ నుంచి 66 స్క్వేర్ యార్డ్స్ వరకు వస్తుంది సార్. డిపెండ్స్ ఆన్ స్క్వేర్ ఫీట్. అది అంటే మనకి 49 అయితే బేసిక్ స్క్వేర్ యార్డ్. అది ఇది కూడా మేజర్ అడ్వాంటేజ్ సార్. ఎందుకంటే ఇక్కడ మనకి రానున్న రోజుల్లో ఈ ల్యాండ్ వాల్యూ కూడా ఇంకా పెరుగుతుంది. ప్రజెంట్ ల్యాండ్ వాల్యూ ఎంత ఉందో కూడా చెప్పండి సార్. ఇప్పుడు ప్రజెంట్ అయితే 40 నుంచి 45,000 వరకు నడుస్తుంది ఇక్కడ. అయితే అండి ఇప్పుడు ఏదైతే మనకి 40 నుంచి 45,000 చెప్తున్నారో రానున్న రోజులలో మనకి ఇది 4 సిటీకి మెయిన్ కనెక్టివిటీ రోడ్ వచ్చేసి సాగర్ హైవే ఒకటి, ప్లస్ ఇక్కడ మనకు ORR ఎగ్జిట్ నెంబర్ 13, ఈ రెండు కూడా మనకి మేజర్ కనెక్టివిటీస్ అండి. ఇంకో హైలైట్ విషయం ఏంటంటే మనకి ORR ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి చూసుకున్నట్టయితే కేవలం 800 మీటర్స్ కూడా ఇంకో హైలైట్ విషయం. కాబట్టి మనకి రేపటికల్లా ఫ్యూచర్లో ఇక్కడ ల్యాండ్ వాల్యూ అన్న కూడా చాలా బాగా వస్తుంది సార్. ఇక్కడ మనకి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఉంది, సరౌండింగ్స్లో మనకి దగ్గరలో గ్రాసరీ స్టోర్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ, వీటి గురించి కూడా చెప్పండి సార్. సార్ ఫస్ట్ స్కూల్స్ విషయానికి వస్తే ఆల్రెడీ మీరు ఇందాక చూసారు కదా, దాదాపు ఇందులో 110 స్టూడెంట్స్ పైనే ఉంటారు. ఓకే, పిల్లలు 110 మంది పిల్లల దాకా ఆల్రెడీ 75% అంటే చాలా మంది పిల్లలు ఉన్నారు. స్కూల్ బస్సెస్ అన్నీ వస్తున్నాయి. సో మెయిన్గా ఏంటంటే స్కూల్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అన్ని ఈ ఏరియాకే వచ్చాయి, ఆదిబట్ల ఏరియాకే ఎక్కువ వచ్చాయి. ఐరిస్ వరల్డ్ అని, శ్లోకా, DPS, పల్లవి, లేక్ ఫీల్డ్ రీసెంట్ గా ఓపెన్ చేశారు కదా సీఎం రేవంత్ రెడ్డి గారు. సో అవన్నీ ఈ సరౌండింగ్ లో ఉన్నాయి. జస్ట్ స్కూల్స్ కాకుండా ఇంజనీరింగ్ కాలేజెస్ అయితే ఇక మల్టిపుల్ ఫస్ట్ నుంచే ఉన్నాయి. గురునానక్ ఇవన్నీ, అంటే ఇదంతా కూడా ఎడ్యుకేషన్ హబ్ అనుకోవాలి. అవును సార్. సార్ ఇక్కడ మనకి గ్రాసరీ స్టోర్స్ కానీ, గ్రాసరీ స్టోర్స్ వస్తే TCS దగ్గర రత్నదీప్ ఉంది, అలానే త్రిబుల్ మార్ట్ అని, ఇంకా కొన్ని ఉన్నాయి. అలా అంటే మనకి మాక్సిమం ఒక 2 minutes to 3 minutes లో ఇవన్నీ కూడా వెళ్ళిపోవచ్చు. సార్ ఇక్కడ హాస్పిటల్స్ గురించి చెప్పండి, ఎందుకంటే లాస్ట్ టైం మనం వీడియో చేసినప్పుడు ఈ ఆదిబట్ల సరౌండింగ్స్లో హాస్పిటల్స్ ఉండేవారని చెప్పేసి ఒక వ్యక్తి కామెంట్ చేశారు. దాని గురించి కూడా ఒక క్లారిటీ ఇవ్వండి సార్. హాస్పిటల్స్ సార్ ఇప్పుడు చూసుకున్నట్టే మోహనియా ఇక్కడ మన్నెగూడల్ని, అండ్ కొంచెం ముందరికి వెళ్తే AVS మల్టీ స్పెషాలిస్ట్ హాస్పిటల్. సో ఇంకా కొంచెం ముందరికి వెళ్తే జస్ట్ 1 వేనే సార్ మనకి LB నగర్, కామ్నేని, ఇవన్నీ హాస్పిటల్స్ పెద్దవి. ఇంకా చిన్న చిన్న క్లినిక్స్ కూడా చాలా ఉన్నాయి సార్. చివర్లో యాక్చువల్గా ఫస్ట్గా అడగాల్సిన క్వశ్చన్, ఇది ప్రాజెక్ట్ నేమ్ ఏంటి సార్? సార్ మన ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి మారం గార్లపాటి హోమ్స్ సార్. మళ్ళీ ప్రాజెక్ట్ క్వాలిటీ సర్వీస్ బై టాటా. అయితే అండి ఈ ప్రాజెక్ట్కి అయితే మీరు విజిట్ చేయాలనుకున్నట్టయితే ఒకసారి అయితే సార్ నెంబర్కి అయితే కాల్ చేయండి, మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అన్నది కూడా షేర్ చేయడం జరుగుతుంది. మీ పర్సనల్ కూడా మీ ఫ్యామిలీ తోట విజిట్ చేయండి, ఎందుకంటే అండి కేవలం 5 లక్షల డౌన్ పేమెంట్ తోట మీరు 2 BHK ఫ్లాట్ సొంతం చేసుకోవచ్చు. కేవలం 8 లక్షల డౌన్ పేమెంట్ తోట 3 BHK ఫ్లాట్ కూడా సొంతం చేసుకోవచ్చు అండి, విత్ ఆల్ ఎమ్యూనిటీస్ కానీ ఇవన్నీ కూడా కలుపుకొని చెప్తున్నానండి. దట్టు మనకి 2 BHKకి వచ్చి 17,000 రెంటల్ ఇన్కమ్ అన్నది కూడా రావడం జరుగుతుంది. ఎట్లాగైతే మనకి SFT పెరుగుతుందో ఈ రెంటల్ ఇన్కమ్ అనేది కూడా పెరుగుతుందండి. ఎందుకు ఈ రెంటల్ ఇన్కమ్ వస్తుందంటే అండి సరౌండింగ్లో మనకి నంబర్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ జోన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనకి రెంటల్ ఇన్కమ్ అనేది కూడా జనరేట్ అవుతుంది. అలాగే ఈ ప్రాజెక్ట్ సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా డిస్ప్లేలో ఉన్నటువంటి రవీంద్ర సార్ నెంబర్కి అయితే మీరు ఎప్పుడైనా కూడా కాల్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఎవరైతే తక్కువ బడ్జెట్లో మంచి ప్రైమ్ లొకేషన్లో ఫ్లాట్స్ గురించి సర్చ్ చేస్తున్నారో, దట్టు గేటెడ్ కమ్యూనిటీ విత్ ఆల్ ఎమ్యూనిటీస్ కలుపుకొని, ఆదిబట్లోనే ఇది ఒక మేజర్ ప్రాజెక్ట్ అని కూడా చెప్పుకోవచ్చండి. ఇలాంటి ప్రాజెక్ట్ని మీ ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా షేర్ చేసినట్టయితే పరోక్షంగా వాళ్ళకి, అలాగే మన ఛానల్ కూడా హెల్ప్ చేయాలనుకున్నట్టయితే కేవలం ఈ వీడియోని లైక్ మాత్రం చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఎక్కువ మంది కూడా ఇది రీచ్ అవుతుంది కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి ఈ వీడియో, నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాజెక్ట్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.
సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి ప్రాజెక్ట్ సార్ ఇది. ఆదిబట్లోనే ఇది వన్ ఆఫ్ ది మేజర్ ప్రాజెక్ట్స్ సార్ అవును, విత్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ తోటి. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.